ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తునాయుడు. ఈరోజు 6th మార్చ్ 2025. మనం ఏదైతే నిన్నటి రోజున మన స్టూడెంట్స్కి ఏదైతే లైవ్ ట్రేడ్లో మనం ఏదైతే బేసిక్స్, ఫండమెంటల్స్, టెక్నికల్స్ చెప్పి లైవ్ ట్రేడ్లో ఎవరినైతే హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ 2 lakhs ఆర్ 5 lakhs ఆర్ 10 lakhs మోర్ దాన్ ఉండి మీరు చేయడానికి దానికి సంబంధించిన ట్రేడ్ సెటప్ కానీ, ట్రేడ్ ఐడియాస్ కానీ, దానికి సంబంధించినటువంటి ఆ వ్యూ ఎలా చేయాలి, ట్రేడ్ వ్యూ ఎలా చేయాలి, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలని తెలియనప్పుడు మనం దాన్ని ఏ విధంగా చేయాలన్న దాని గురించి సెటప్ పెట్టిన తర్వాత లైవ్ మార్కెట్లో మనం చేయడానికి దానికి సంబంధించి 2 days మనం ఆ లైవ్లో మనం ఎలా చేయాలి, ఈ సెటప్స్ ఉన్నారన్నది అంతా కూడా 1-to-1 చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిన్నటి రోజున మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్లో మనకి ఏదైతే లైవ్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు దాంట్లో చేసిన దాంట్లో మనకి ఏదైతే 13,000 కానీ, అదేవిధంగా 24,000 రూపీస్ కానీ, 1 lakh అండ్ 2 lakhs ఇన్వెస్ట్మెంట్స్ 10,000 కానీ డిఫరెంట్ స్టూడెంట్స్ మనం ఏ విధంగా ట్రై చేస్తే ఎలా వచ్చింది అన్నదంతా కూడా చూపిస్తాను. అదేవిధంగా ఈరోజు మార్కెట్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉంటుంది, మార్కెట్ ఏం జరిగింది, దానికి సంబంధించింది ఏ స్టాక్స్లో మార్కెట్లో ఈరోజు మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, టాటా స్టీల్ కానీ, ఎన్టీపీసీ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, అదాని పవర్ కానీ, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కానీ, ఇందులో మనకి ఏ ఏ స్టాక్స్లో మనకి ఎలా ఉన్నది అన్నదంతా కూడా టెలిగ్రామ్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ ట్రేడర్స్కి మనం ఏదైతే స్టాక్స్ని మనం రికమెండ్ చేస్తుంటామో నిఫ్టీ చార్ట్స్లో, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ నిన్న చేసిన దాంట్లో నిఫ్టీ మూమెంట్ ఏదైతే వచ్చిందో దాంట్లో మనకి ఏదైతే మనకు ఒక 14,000 రూపీస్ ప్రాఫిట్ మనం చూసాము. అదేవిధంగా మనకి సిమెన్స్ మనకి ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు కాల్ మనం ఎలా తీసుకున్నాం అన్నది కూడా ఇక్కడ నేను డీటెయిల్గా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం మన స్టాక్స్లో కూడాను ఏదైతే అదాని పోర్ట్ కానీ, అదాని ఎంటర్ప్రైజెస్ కానీ, అదాని ఆయిల్ కానీ ఏదైతే ఉన్నదో, అదాని గ్రీన్ ఏదైతే ఉన్నదో ఎనర్జీ స్టోర్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్లో మనకి టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఈజీగా ఒక 4,000, 2,000, 3,000 ప్రాఫిట్ని ఏ విధంగా బుక్ చేయాలన్నది అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా మనం చేయడం జరిగింది. అదేవిధంగా మన మార్కెట్లో ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఏదైతే మనం చేస్తామో దాంట్లో మనకి ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తుందో అంతా కూడా మనకి డీటెయిల్గా మనకి చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని జోన్లో మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ఎక్కడి నుంచి మనకి ఎక్కడ డ్రైవ్ అవుతుంది అన్నది ఈజీగా ఐడెంటిఫై చేసి చూడటానికి నిన్నటి రోజున మనకి ఏదైతే నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్రైవ్ అయింది, దీని యొక్క పవర్ మనం ముందు నుంచి మనకి ఎక్కడి నుంచి మనం కన్ఫర్మ్ చేసాము, ముందు రోజు మనం కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కడి నుంచి మనం ట్రై చేస్తాము, ఎలా ట్రై చేస్తాము, ఇదంతా కూడా 1-to-1 స్టెప్ బై స్టెప్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. దాని నుంచి మనం ఈజీగా డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఎక్కడి నుంచి మార్కెట్లో మూమెంట్ అయితే వస్తుంది, లాస్ట్ 2-3 days నుంచి కూడా ఒక మూమెంట్ మనం ఏ విధంగా క్యాష్ చేసాము అన్నది అంతా కూడా డీటెయిల్గా మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం లైవ్లో మనకి ఏదైతే మనం లాస్ట్ 4-5 days నుంచి కానీ ఒక 6-7 days నుంచి కూడా హిండాల్కో అనేది మనకి ఈజీగా 600 దగ్గర నుంచి 580 దగ్గర నుంచి కూడా మనకి ఏ విధమైన జోన్స్ ద్వారా మనకి ఐడెంటిఫికేషన్ జరిగింది అన్నది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. అదేవిధంగా మనకి ఏదైతే లాస్ట్ 1 weekలో కూడా మనకి ఏదైతే 600 దగ్గర అక్కడి నుంచి మళ్ళీ మన 660 వరకు కూడా ఒకే స్ట్రెచ్లో మనకి ఏ విధంగా తీసుకోగలుగుతాం, 1 week 10 days హోల్డ్ చేయగలిగితే ఇలాంటివన్నీ కూడా మనకి లైవ్ మార్కెట్లో మనకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవడానికి మనం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం మనం చేస్తే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్రైవ్ అవుతుంది, దాన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనేదంతా కూడా ఈజీగా క్లారిటీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కూడా మనకి ఏదైతే లైవ్ మార్కెట్లో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళకి దానికి సంబంధించి ఏ విధంగా చేస్తాము, ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా టేక్ ఆఫ్ అవుతుంది, దాని కన్సాలిడేషన్ ఏ విధంగా ఉంటుంది, అక్కడి నుంచి మనం దాని ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేస్తాము, అదేవిధంగా ఈరోజు కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, ఎన్టీపీసీ కానీ, అదాని పోర్ట్స్ కానీ, అదేవిధంగా అదాని స్టీల్ కానీ, అదేవిధంగా టాటా స్టీల్ కానీ, ఎంఎన్ఎం కానీ, ట్రెంట్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఎక్కడి నుంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో దాన్ని ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఖచ్చితంగా కాల్ చేయండి. లెక్చర్ నేను ఎవరైతే చెప్పామో అలాగా ఇవాళ రేపు కూడా ఒక 2 మెంబర్స్ని మనం ఎంటర్టైన్ చేసి వాళ్ళకి యొక్క సెటప్స్ పెట్టడమే కాకుండా వాళ్ళకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఇన్వెస్ట్మెంట్ ఉండి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి ల్యాప్టాప్ ఉంటే ఖచ్చితంగా మనం దానికి తగ్గట్టుగా ఎలా చేయాలి ఏంటన్నది అంతా కూడా మనకు అవకాశం మేరకు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైతే చెప్పామో 22,000 దగ్గర 20,100 దగ్గర బ్రేక్ చేసి ఇక్కడ జోన్ ఏర్పడే అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మనం టేక్ ఆఫ్ అవుతుంది మనం ముందుగానే చెప్పాం. అదేవిధంగా నేను కూడా అబ్సల్యూట్లీ అబ్నార్మల్గా మనం కంప్లీట్గా మనం క్యాష్ చేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి మనకి మార్కెట్లో ఏ పొజిషన్లో ఎక్కడి నుంచి ఎలా వెళ్ళే అవకాశం ఉంది, ఏ కండిషన్లో ఉన్నది, ఎక్కడి నుంచి మనకు డ్రైవ్ అవుతుంది, దాంట్లో మనం ఏం చేయాలి, మన సాధక బాధకాలు ఏంటి అన్నీ కూడా తెలుసుకుని దానికి ఎంతో స్టెప్ బై స్టెప్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా కూడా మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.